హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మెత్తాల పకోడీ చేస్తున్నానండి. ఒక హాఫ్ కేజీ మెత్తాలను తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్నానండి. హాఫ్ కేజీ తీసుకుంటే అంత క్వాంటిటీ అయింది. దానిలో 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఆ చేపలన్నిటికీ కూడా మసాలాలన్నీ పట్టేలాగా కలిపి పెట్టుకోవాలండి. దీనిలో ఒక పావు కప్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. చూడండి, ఒక పావు కప్ అయితే సరిపోతుంది. ఇందులో నేను మైదా వేయడం లేదండి, కార్న్ఫ్లోర్ ఒకటే సరిపోతుంది. బాగా కరకరా వస్తాయన్నమాట, అందుకని కార్న్ఫ్లోర్ మాత్రమే వేసాను. చూడండి, ఇలాగా మిక్స్ చేసుకునేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం వేసుకొని ముందు ఎలా అయితే మిక్స్ చేసుకున్నామో అలాగే దీంతో పాటు కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొనేసి 1 కప్పు నూనె వేసుకోండి. అంటే నేను మెజరింగ్ కప్ యూజ్ చేశానండి. దాంతో 1 కప్పు నూనె వేసుకున్నాను. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఈ చేపలు ఉంటాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుని వేస్తాయి, ఒకేసారి వేసేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే ఒక్కొక్కటి బాగా విడివిడిగా ఫ్రై అయ్యి క్రంచీగా వస్తాయి. అది ఒకేసారి వేసుకున్నామంటే ఒకటొకటి అతుక్కుని మళ్ళీ తీసేటప్పుడు చేపలు ఇరిగిపోతాయి అన్నమాట. ఈ చేపల్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో వస్తుంది కదండి టెంపరేచర్, దానిలో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకున్నా ఉడకకుండా మాడిపోతాయి. మీడియంలో చేసుకుంటే మెత్తగా ఇరిగిపోతాయి. సో కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే బాగా కరకరలాడుతూ తినడానికి రుచిగా ఉంటుంది. ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండండి. నేను ఆ వీడియో స్కిప్ చేసేసాను. సో చూడండి, ఈ విధంగా కరకరలాడుతూ వచ్చేస్తాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేసి ఆనియన్, లెమన్ అండ్ ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ చిల్లీ 3 మిక్స్ చేసుకొని కూడా ఆ పౌడర్ కూడా చల్లుకోవచ్చు. మాకైతే ఈ స్పైసీనెస్ సరిపోతుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.